నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తిరుపతిలో జరిగిన ఘటన ఏదైతే ఉందో అది చాలా దారుణమైన ఘటన. 6 ప్రాణాలు కోల్పోయారు. తర్వాత దానికి రెస్పాండ్ అవుతూ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇద్దరిని సస్పెండ్ చేయడం, ఇంకో ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేయడం ఇలాంటివి చేశారు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నారు. అంతటితో ఆయన బాధ్యత తీరిపోయింది. తర్వాత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారేమో ఆయనే స్వయంగా సారీ చెప్పారు. అలాగే టీటీడీ పాలక మండలి ప్లస్ చైర్మన్ వీళ్ళందరూ సారీ చెప్పాలి అన్నారు. దానికి బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉండి ఆయన ఏం చేశారు, ఫస్ట్ ఏమో సారీ చెప్తే ఏమన్నా చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా, ప్రాణాలు తిరిగి వస్తాయా అన్నారు. ఎవరో ఏదో అంటే దానికి మనం రెస్పాండ్ అవ్వాలన్నట్లు మాట్లాడారు. అది కాస్త కొంచెం వివాదాస్పదం అవుతుంటే మళ్ళీ ఆయనే నేను అన్నది ఆయన్ని ఉద్దేశించి కాదు అని చెప్పారు. సరే, ఓవరాల్గా అయితే ఏదో ఒకరిద్దరిని ఎవరినో సస్పెండ్ చేసేస్తేనో ట్రాన్స్ఫర్ చేస్తేనో అది సద్దుమణిగిపోయినట్లేనా, అసలు బాధ్యులు ఎవరు అనే దాని మీద ఏం జరుగుతుంది? మొన్ననే మాట్లాడుకున్నాం దీని గురించి. అసలు వాళ్ళు ముగ్గురు కొత్త వాళ్ళు కావడం వల్ల టీటీడీ అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు వాళ్ళకనే మాట్లాడుకున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమనేవాళ్ళు మీకు గుర్తుంది. టీటీడీని వైసీపీ భ్రష్టు పట్టేసేసింది, అసలు ఇంత ఘోరం నేను ఎప్పుడూ చూడలేదు, నేను కూడా తిరుపతి వాసినే కదా, అసలు ఏం జరుగుతూ ఉంది ఇక్కడ, ఇంత అన్యాయమా అంటూ మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు ఆయనకి ఒక అవకాశం వచ్చింది. ఏమిటది? ఆయనే అధికారంలోకి వచ్చాడు. టీటీడీని ప్రక్షాళన చేయాల్సిన అవకాశము రెండు వచ్చాయి ఆయనకి. ఆయన ఏం చేశారు? ఎప్పటిలాగే తనకు అనుకూలురైన అధికారులను వేసేసుకొని తనకు కావలసిన మీడియా చైర్మన్ TV5 ఆయన నాయుడు గారిని వేసుకున్నారు. సరే, ఆయన ఇష్టం. ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళకి కావలసిన మనుషుల్ని అదే పవర్లోకి తెచ్చుకుంటారు, పదవులు ఇస్తారు. దీన్ని మనం ఏం ఆక్షేపించాల్సిన అవసరం లేదు. కానీ టీటీడీ అనేది ఒక ప్రజలకు సంబంధించిన సంస్థ, ఒక దేవుడికి సంబంధించిన సంస్థ, ఒక విశ్వాసానికి సంబంధించిన సంస్థ కాబట్టి అక్కడ ఆయన తప్పుటడుగు వేశారు. తప్పుటడుగు వేయడం అంటే ఏమిటంటే, మామూలుగా పాలిటిక్స్ నుంచి ఎవరో ఒకరిని తెచ్చుకునే అలవాటు చైర్మన్గా. గతంలో మీరు చాలామంది చైర్మన్లను ఒకసారి లిస్ట్ అవుట్ చేస్తే ఏం జరిగేదంటే, వాళ్ళు ఆల్రెడీ పాలిటిక్స్లో ఉంటూ ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు ఇవన్నీ తెలిసిన వాళ్ళు. ఇక్కడ నాయుడు గారి దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే, ఆయనకి ఏం మాట్లాడాలో తెలియదు. ఆయన పబ్లిక్ ఫిగర్ కాదు. అంటే పబ్లిక్లో ఆయన మీడియా సంస్థ ఉండొచ్చు, కానీ ఆయనే మా మీడియా సంస్థలు ఇప్పుడు ABN రాధాకృష్ణ గారిలాగా ఆయనే మా మీడియా సంస్థలు ముందు నుంచి జర్నలిస్టో లేదంటే నిరంతరం ప్రోగ్రామ్స్ చేస్తూనో ఎంత మాట్లాడాలి, పాలిటిక్స్ ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు ఏం తెలియదు ఆయనకి. ఆయన మొన్న హఠాత్తుగా ఒక సంఘటన జరగకపోతే ఏమయ్యేదో మనకు తెలియదు. కానీ అంటే వాళ్ళు ఒకరొకరు ఉన్నాయి, వాళ్ళ మధ్య గొడవలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మొన్న తేటతెల్లం అయిపోయినాయి. ఏమిటి? ముఖ్యమంత్రి ఎదురుగానే వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు, విమర్శలు చేసుకున్నారు, గొడవ అయిందని అన్ని పత్రికల్లో వచ్చింది కదా. మరి ఒకవేళ ఈ సంఘటన జరగకపోతే ఏమై ఉండేదో తెలియదు. కానీ మొత్తం మీద ఎప్పటికైనా ఇప్పుడు కాకపోతే ఈ బాధ్యత రాహిత్యం బయటపడేది. ఆయన ఏమన్నారు చైర్మన్గా అనేసరికి, అయ్యా నాకు ఏదో గొడవ జరుగుతుందని ముందే సమాచారం ఉంది, అధికారుల వైఫల్యం అది ఇది అన్నాడు. అధికారం సంబంధించిన ప్రతినిధి ఆయన విషయం ఆయనే మర్చిపోయాడు. ఈ గొడవ అనే పదాన్ని ఎవరు ముందు అంగీకరించట్లేదు. గొడవ ఎట్లా అవుతుంది? అది దుర్ఘటన. సరే, ఆ తర్వాత ముఖ్యమంత్రి వచ్చారు. ముఖ్యమంత్రి వచ్చి ఏదో పరిష్కారం చేశారు, సద్దుమణిగారు, ఒకరిద్దరిని ట్రాన్స్ఫర్ చేశారు, సస్పెండ్ చేశారు, ఏదో కమిషను వాళ్ళకి ఎక్స్గ్రేషియా. ఈ ఎపిసోడ్ అంతా అయిపోయింది. ఈ ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఏమిటి, ఆయన సినిమా మనిషి కదా, ఆయన పాలిటిక్స్ మనిషి కాదు. ఇంకా పాలిటిక్స్ ఇంకా నేర్చుకోవాలి. ఆయన కూటమిలో ఉన్నాడు. ఆయన కూటమిలో ఉన్నప్పుడు ఆయన ఏమిటంటే, ఆయన కూడా టంగ్ స్లిప్ అయిపోతాడు. టంగ్ స్లిప్ కావడానికి కారణం ఏంటి? మొన్న ఈ మధ్యనే చూసాం మనం. హోమ్ మినిస్టర్ నా చేతిలో, హోం మంత్రిగా నేనే ఉంటే, నా చేతిలో ఉంటే ఒక లెక్క, వేరే లెక్క అన్నాడు. అది మీ కూటమి గవర్నమెంట్, మీ హోం మంత్రి, మీ ముఖ్యమంత్రి అనేది ఆయన మర్చిపోతాడు. అట్లనే మొన్న ఏం చేశాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు దీని మీద విచారణ, ఆయన పొలిటీషియన్ కాబట్టి, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాడు ఆయన. దీన్ని ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎవరి వైఫల్యం, ఇవన్నీ నేను చూస్తాను, వీటన్నిటికీ ఎవరిని వదిలిపెట్టను, బాధ్యుల్ని శిక్షిస్తాను, ఇలా మాట్లాడి వెళ్ళిపోయారు ఆయన. ఈయనేమన్నాడు, నేను క్షమాపణ చెప్తున్నాను, అందరూ క్షమాపణ చెప్పాలి అన్నాడు. నిజానికి క్షమాపణలు చెప్తే ప్రాణాలు వస్తాయా? మీ వల్ల అయితే రాజీనామా చేయించండి. అందరి వైఫల్యం అంటున్నారు కదా.
చైర్మన్ వైఫల్యము, ఈఓ వైఫల్యము, జేఈఓ వైఫల్యం అనేది క్లారిటీగా తెలుస్తూ ఉంది కదా. క్లారిటీగా తెలుస్తున్నప్పుడు మరి కీలకమైన పదవుల్లో ఉన్నవాళ్ళు రాజీనామా చేయాలి కదా. ఎప్పుడో నీలం సంజయ్ రెడ్డి గారు బస్సుల జాతీయం కేసులో రాజీనామా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే రాజీనామా చేశారు. ఇంత టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఇంత దుర్ఘటన జరిగితే మరి మీరేం చేశారు? క్షమాపణలు చెప్తే అయిపోతున్నారు. పోనీ ఆ ఎపిసోడ్ క్షమాపణలు చెప్తే అయిపోయిందంటే మళ్ళీ నాయుడు గారు వచ్చారు, క్షమాపణలు చెప్తే ఏం జరుగుతుంది, క్షమాపణలు చెప్తే ప్రాణాలు తిరిగి వస్తాయి, అయినా ఎవరూ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా ఆయన మాట్లాడి మళ్ళీ కాంట్రవర్సీ అయితే మళ్ళీ వచ్చి క్షమాపణలు. ఇంత ఎందుకు జరుగుతూ ఉందంటే అక్కడ కీలకం ఎవరు? టీటీడీ టెంపుల్ అంటే తిరుమల టెంపుల్ అనేది కీలకమాడ. తిరుమల అక్కడ ఎవరైనా జనం ఎందుకు వస్తారు? ఈ చైర్మన్ని చూడ్డానికో, జేఈఓని చూడ్డానికో, ఈఓని చూడ్డానికో రారు కదా. జనం ఎందుకు వస్తారు? దేవుడికి నమస్కారం చేసి ఆ గుడిలోకి పవిత్రంగా వెళ్ళి ఆయన ముందు ఒక నిమిషం, ఒక సెకండ్ అట్లా దర్శనం చేసుకున్నా చాలు. ఆ ప్రసాదాలు తెచ్చుకొని అందరం తినేసి ఇంట్లో చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇచ్చి మనం ఆ భక్తితో కళ్ళకు అద్దుకుని చాలామందికి తెలియని కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే కొండకు వెళతాము, కొండకు వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదాలు తెచ్చుకొని ప్రసాదాలు మనము తినేసి మనకు కావాలంటే మన బంధువులకు కొంత ఇస్తాం. కానీ చాలా కుటుంబాల్లో ఒక ఆచారం ఉంది. అదేమిటంటే ఆ కుటుంబంలో పెద్ద ఎవరైనా కొండకు వెళితే కొండకు వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఫంక్షన్ లాగా ఏర్పాటు చేస్తారు. తిరుమలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక చిన్న ఫంక్షన్ లాగా ఏర్పాటు చేసి ఆ ఫంక్షన్లో మళ్ళీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని పూజలు చేసి పురోహితుడిని పిలిపించి పూజలు చేసి దండం పెట్టుకొని తెచ్చిన ప్రసాదాలన్నిటినీ కూడా ఆ తమ బంధువులందరినీ పిలిపిస్తారు. ఆ రోజు చుట్టుపక్కల మనకు అవైలబిలిటీ ఉన్న బంధువులందరూ వచ్చి ఆ బంధువులందరూ ఆ ప్రసాదాలు తినేసి భోజనాలు చేసి వెళ్తారు. అంటే ఇంత భక్తి ఉంది ఆయన మీద. ఇంత భక్తి ఉన్న తిరుమల దేవుణ్ణి మీరు ఏం చేశారు? అందరూ కలిసి రాజకీయం చేసి కూర్చున్నారు. 1970లోను 1980లోను పెద్దగా వెయిట్ చేయకుండా మామూలుగా వెళ్ళి దర్శనం చేసుకునే దేవుడు ఇప్పుడు అందరికీ దూరం అయిపోయి నానా తిప్పలు పడి, నానా అవస్థలు పడి, గంటల తరబడి క్యూల్లో నిలబడి, రూములు లేక రోడ్ల మీద పడి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మీరు చెప్పొచ్చు అప్పటికి ఇప్పటికీ భక్తి పెరిగిందని చెప్పొచ్చు, లేదా భక్తులు పెరిగారని చెప్పొచ్చు. నిజమే, ప్రయాణ సాధనాలు పెరిగేసరికి తిరుమలకు వచ్చే యాత్రికులు కూడా పెరిగారు. ఆ మేరకు మీకు ఆదాయం కూడా పెరిగింది. ఆ మేరకు టీటీడీలో గత 4 దశాబ్దాలుగా ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ఇన్ని పెరిగిన తర్వాత మీ అల్టిమేట్ లక్ష్యం ఏంటి? సామాన్య భక్తుడికి శీఘ్రంగా దర్శనం ఏర్పాటు చేసి పంపించడం. అది చేస్తున్నారా మీరు? అది ఎక్కడ చేస్తున్నారు? ఎంతసేపు విఐపీలు ఈ గోల్ ఎక్కువైపోయింది. ఎవరెవరో వచ్చేది, వాళ్ళందరూ వచ్చి దర్శనాలు చేసేది, అటు నిలబడేది. పొద్దున్నే వాళ్ళ వల్ల ఈ L1 L2 అని లిస్ట్ ఉంటుంది. L1 L2 అంటే ప్రియారిటీ లిస్ట్ అనమాట. అంటే ముఖ్యమైన విఐపీలందరూ ప్రత్యేక దర్శనం చేసుకోవడానికి ఎర్లీ మార్నింగ్ సుప్రభాత సేవ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. వీళ్ళ వల్ల మామూలు భక్తులకి దర్శనాలు లేట్ అయిన రోజులు అనేకం ఉన్నాయి వీళ్ళ వల్లే. అంటే ఈ విఐపీలు దర్శనాల మీద అధికారులు మునిగి తేలుతూ, రాజకీయాల్లో మునిగి తేలుతూ, అధికారంలో ఉన్న వాళ్ళకి దండాలు పెట్టుకుంటూ అసలైన భక్తుడిని విస్మరిస్తున్నారు. అసలైన భక్తుడే కదా మీకు కావాల్సింది. అతనికి ఎక్కడుంది సౌకర్యము, అతనికి ఎక్కడుంది అని రిఫ్లెక్షనే మొన్న జరిగింది. మొన్న ఏం జరిగింది? వీళ్ళు ముగ్గురు కొత్తగా వచ్చారు, వీళ్ళు ముగ్గురు మధ్య సయోధ్య లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే చైర్మన్కి ఈఓకి ఎందుకు సయోధ్య ఉండదంటే చైర్మన్ ఇష్టం వచ్చినట్లు టికెట్లు ఇష్యూ చేస్తాడు. ఇష్యూ చేస్తే ఇప్పుడు చైర్మన్ ఏమి చెప్పినా కూడా ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎవరు? ఈఓ. ప్రతిదీ ఈఓ సంతకంతో వస్తుంది తప్ప చైర్మన్ సంతకం పెట్టినంత మాత్రాన అక్కడ ఎగ్జిక్యూట్ కాదు. ఈఓ జేఈఓలు పైన కొండ మీద జేఈఓ ఉంటాడు, కింద ఈఓ ఉంటాడు. వీళ్ళు ఏమిటంటే చైర్మన్లు ఇచ్చే దర్శనాలు ఈఓకి కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి. అధికారికంగా వచ్చే వాళ్ళందరూ ఆయన దర్శనాలు ఇస్తూ ఉండాలి. జేఈఓ అదే సమస్య, పైన టికెట్లు ఇస్తూ ఉండాలి. ఒకరా ఇద్దరా? పొలిటీషియన్స్, మీడియా, వ్యాపారస్తులు, మధ్యలో దళారులు, ఇంతమంది ఈ గొడవంతా చుట్టుకునేయడం వల్ల వీళ్లకు విభేదాలు వస్తాయి. వీళ్ళకి విభేదాలు రాకుండా ఏ ట్రస్ట్ బోర్డుకి ఏ ఈఓకి సయోధ్య పెద్ద ఉండదు. ఎందుకు ఉండదంటే కారణం ఇది. ఆయన పాలిటిక్స్ నుంచి వస్తాడు, ఈయన ఐఏఎస్ నుంచి వస్తాడు. ఎవరి సమస్యలు ఎవరి ఈగోలు వాళ్ళకు ఉంటాయి. ఈ ఈగోల మధ్య ఏం జరిగింది మొన్న అంటే భక్తుల్ని గాలికి వదిలేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? అసలు కింద టోకన్లు ఎందుకు ఇస్తున్నారు అంటాడు ఆయన. కింద టోకన్లు ఇవ్వడం అనేది ఒక సౌకర్యం. అది దానికి ఆగమ శాస్త్రానికి ఏమిటి సంబంధం?
ఆగమశాస్త్రం ఎప్పుడైనా చెప్పిందా ఆన్లైన్లో టికెట్లు ఇవ్వమని? అసలు ఆగమశాస్త్రానికి ఆన్లైన్కి సంబంధం లేదు కదా. ఆగమశాస్త్రం పుట్టినాటికి ఆన్లైన్లు లేవు, కంప్యూటర్లు లేవు. మీరు కంప్యూటర్లో టికెట్లు ఇస్తున్నారు కదా. అక్కడ సమస్య అది కాదు. జగన్ ప్రభుత్వంలో ఏదో టోకెన్లు ఇష్యూ చేసి పిచ్చిది ఏదో పెట్టారనేది సమస్య కాదు. మీరు దాన్ని సరిగ్గా ఇష్యూ చేయలేకపోయారు. టోకన్లని కరెక్ట్గా మీరు పంపిణీ చేసి ఉంటే, ఆన్లైన్లో పంపిణీ చేసి ఉంటే అసలు అంత రద్దీ ఏర్పడి ఉండేది కాదు. అక్కడ ఏమిటంటే ఎవరు టీటీడీ అధికారులు పట్టించుకోలేదు. ఎందుకంటే పోలీసులు చూసుకుంటారులే, మనకేం సంబంధం అనుకున్నారు. పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే ఇది నామమాత్రంగా ఉన్నారు వాళ్ళు. ఈ భక్తుల రద్దీ అనేది మనకు మామూలే కదా, ఈరోజు ఏం కొత్త ఏముంది అని వాళ్ళు వదిలేశారు. అందరూ వదిలేయడం వల్ల ఏం జరిగింది? అమాయకంగా 6 చనిపోయారు. 6లో ఎన్ని కుటుంబాలు తల్లడిల్లుతున్నాయి ఈరోజు. ఒక ఆవిడకైతే 2 చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ తల్లిని వదిలి ఉండలేనటువంటి దుస్థితి. ఇప్పటికీ వాళ్ళకి తల్లి చనిపోయిన విషయం తెలియదు. అంటే ఎంత ట్రాజడీ క్రియేట్ చేశారు. ఎందుకు ఇదంతా జరిగింది? మళ్ళీ మీరు ముఖ్యమంత్రి ఎదురుగా గొడవలు పడతారు. మళ్ళీ అదేమో ఆయన ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏమంటారు, ఆయన దేవాదాయ శాఖ మంత్రి. తమాషా ఏమంటే ఆయన గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. దీనికి దేవాదాయ శాఖ మంత్రి బాధ్యుడు అనే మాట ఎక్కడ రావడం లేదు. అసలు చాలామంది గుర్తు కూడా లేదు ఆయన పోర్ట్ఫోలియో ఏమిటో. పాపం రామనారాయణ రెడ్డి గారు ఇంత అన్యాయమైన పరిస్థితుల్లో ఎప్పుడూ లేరు. ఆయన ఇంకా నన్ను ఎవరు గుర్తించడం లేదేమో అని ఆయన అనుకుని ఆయన ఏదో ఒకటి వదిలాడు. ఏమిటి, జగన్ గారు వచ్చినప్పుడు వీళ్ళంతా పోయి కవర్లు పంచి చంద్రబాబు నాయుడిని తిట్టమని చెప్పారంట. ఏమండి, కవర్లో ఎంత ఇచ్చుంటారు? మా అయితే 1000 రూపాయలు ఇచ్చుంటారు, 2000 ఇచ్చుంటారు, 5000 ఇచ్చుంటారు. 5000 రూపాయలు తీసుకొని ముఖ్యమంత్రిని ఎవరైనా తిడతాడా? అసలు వాళ్ళు ఆసుపత్రిలో వాళ్ళు గాయపడి వాళ్ళ చావు వాళ్ళు వస్తూ ఉంటే ఎవరో వచ్చి ముఖ్యమంత్రిని తిట్టమని డబ్బులు ఇస్తే వాళ్ళు ముఖ్యమంత్రిని తిడతారా? పొజిషన్ అది కాదు కదా. అసలు వాళ్ళకి సౌకర్యాలు కలగజేయాల్సింది, వైద్య చికిత్స చేయాల్సింది, ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సింది, ఇవన్నీ కూడా ప్రభుత్వము ముఖ్యమంత్రే కదా. ముఖ్యమంత్రిని పోయి వాళ్ళు తిట్టడానికి ఎందుకు పూనుకుంటారు? వాళ్ళు ఏం చెప్పారు అక్కడ ముఖ్యమంత్రి దగ్గర? అయ్యా, పోలీసులు ఎవరు పట్టించుకోలేదు, మేము నెత్తి నోరు మొత్తుకుంటున్నాము, ఒకరి మీద ఊరు పడిపోయినా మమ్మల్ని అందరం తొక్కేసుకుంటూ వెళ్ళారే కానీ అక్కడ ఉన్న పోలీసులు ఎవరు కూడా మాకు పట్టించుకోలేదు. అంతకుముందు మాకు కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, మమ్మల్ని పలకరించేవాళ్ళు లేరు అన్నారు. మరి కొన్ని వేల మంది అక్కడ ఉన్నప్పుడు మీకోసం, టీటీడీ కోసం, దేవుడు దర్శనానికి వచ్చినప్పుడు మీరు ఎందుకు పట్టించుకోలేదు? కాబట్టి దీన్ని పొలిటిసైజ్ చేయడం వల్ల టైం వేస్ట్, పాలిటిక్స్ చేయడం వల్ల టైం వేస్ట్. మీరు ఎవరో కొంతమంది అధికారులను బదిలీ చేసి ఇది అంటే మరి మేము ఏం చేయాలా? ఇప్పుడు ఏం చేయాలంటే అందరూ రాజీనామా చేయాలా? మీ ప్రకారం రాజీనామా చేయక్కర్లేదు. రాజీనామాలు చేయడం వల్ల ప్రయోజనం కూడా లేదు. మళ్ళీ ఇంకొకరు వస్తారు, వాళ్ళు కూడా ఇట్లే కదా ఉంటారు. మీరు ముందు ఆ గుడిని రాజకీయం నుంచి తప్పించండి, కనీసం తగ్గించండి. ప్రక్షాళన చేస్తాననే కదా మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఏం ప్రక్షాళన చేశారు? ఎన్నడూ లేని చరిత్రలో 6 చచ్చిపోయారు. అదేనా ప్రక్షాళన అంటే? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో దర్శనాలు ఇంతకంటే సులువుగా అయ్యే మార్గం ఏమైనా చేస్తామన్నారు. సరే, మీరు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వాడినారో వాడలేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? 6 చచ్చిపోయారు. మీరు చెప్పిన దానికి చేస్తున్న దానికి ఏమన్నా సంబంధం ఉందా? మీరు నియమించిన అధికారులేమో కొట్లాడుకుంటున్నారు. అది ఎట్లా? అది మీరు టీటీడీని ప్రక్షాళన చేస్తానని అధికారంలోకి వచ్చి టీటీడీని ఇంకా భ్రష్టు పట్టిస్తే ఎట్లా? అదే నేషనల్ లెవెల్లో ఇప్పటివరకు ఎప్పుడూ లేనిది అంటే తిరుమల పవిత్రత దెబ్బతినడమో లేకపోతే దాన్ని పరుగుపోయే పనులో ఇప్పుడే జరిగాయి. మొదటేమో ఎంతో పవిత్రంగా చూసే లడ్డూ ప్రసాదం విషయంలో జరిగింది. ఇప్పుడేమో అసలు మేనేజ్మెంట్ బాగా ఉంటుంది అక్కడ, అంత లక్షలాది మంది ఎప్పుడు అనేక గరుడ సేవలు లేకపోతే బ్రహ్మోత్సవాలు ఏం జరుగుతున్నా అంత పెద్ద ఎత్తున వస్తున్నా కూడా అంత మంచి మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పుకునే తిరుమల ఆ పరువు కూడా ఇప్పుడే పోయింది అని. అంటే పెద్ద విషయాలు రెండు కూడా, ఆ రెండు ఇప్పుడే దెబ్బతిన్నాయి. వీళ్ళు సమన్వయం లోపం వల్ల వీళ్ళు ఇంతవరకు తెచ్చారు పరిస్థితి. ఒకటి సమన్వయ లోపం. సమన్వయాలు అంటే ఇన్ని లక్షల మంది క్రౌడ్ మేనేజ్మెంట్ చేసిన చరిత్ర ఉన్న టీటీడీ కేవలం కొన్ని వేల మంది విషయంలో 6 మృతికి కారణమైంది అనేది సమన్వయ లోపం. దీని ముందు నుంచి వీళ్ళు కరెక్ట్గా క్రాస్ చెక్ చేసి ఉంటే, అసలు ఆ స్కూల్లో ఎందుకు పెట్టారు, బైరాగపట్టణంలో ఎందుకు పెట్టారు, ఇవన్నీ చూసి ఉంటే వీళ్ళకి ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉందేమో డౌట్ వచ్చిండేది. ఆ డౌట్ రాకుండా గేట్లు మొత్తం తీసేసి ఇంత చేసుకున్నారు. రెండవది ఏమిటంటే, కొండ మీద ముందు ఈ దళారుల్ని వీళ్ళందరినీ తరిమేస్తే ఆ కొండ కొంత ప్రక్షాళన అవుతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన దళారులంతా అటు తిష్ట వేస్తారు. ప్రతి వాడికి దర్శనంతో వ్యాపారం చేసుకోవాలనే కోరిక.
దర్శనాలతో తమ వ్యాపారాలు పెంచుకోవాలని, దర్శనాలు నమ్ముకొని డబ్బులు అంటే అంతా ఆన్లైనే ఉంది, ఎట్లా అమ్ముతున్నారంటే మరి ఎందుకున్నారు టీటీడీ బోర్డు సభ్యులు వీళ్ళందరికీ వాళ్ళ లెటర్లన్నీ కూడా న్యాయంగానే పంపిణీ అవుతున్నాయా? వాళ్ళకి తెలియదా ఆ విషయం? వాళ్ళు వాటిని నమ్ముకుంటున్నారని, ప్యాకేజీలు పెడుతున్నారని, హోటల్లో వాళ్ళ ప్యాకేజీలు ఢిల్లీ నుంచి, బొంబాయి నుంచి, విమానం ఎక్కినప్పటి నుంచి, విమానం దిగినప్పటి నుంచి వాళ్ళని రేణిగుంట ఎయిర్పోర్ట్లో ట్యాక్సీ పెట్టి వాళ్ళందరినీ కొండకు తీసుకెళ్ళి దర్శనాలు చేయించి మళ్ళీ ట్యాక్సీ ఎక్కిచ్చే వరకు ఎంత ప్యాకేజ్ మాడుకుంటున్నారో మీకు తెలియదా? తిరుపతిలో ఉన్న వాళ్ళకి తెలియదా? ఇదేమన్నా బ్రహ్మరహస్యమా? ఆయా పార్టీల నాయకులకు తెలియదా టికెట్లన్నీ అమ్మేసుకుంటున్నారు అన్నది? మీ పార్టీలో ఎంతమంది టికెట్లు అమ్ముకుంటున్నారో మీకు తెలియదా? మీ పార్టీలో ఎంతమంది దళారులు ఉన్నారు? మరి అంతా మొత్తం వ్యాపారం చేసి దాన్ని అంతా అవినీతిమయం చేసి పెట్టి ఇప్పుడు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? తిరుమల పోయే వాళ్ళు అందరికీ తెలుసు అక్కడున్న పరిస్థితి అంత సులభంగా రూములు దొరకవు, మనకు రికమెండేషన్లు ఉండాలా, దర్శనాలకు రికమెండేషన్లు ఉండాలా, ఏ రికమెండేషన్ లేకుండా కేవలం దేవుడి మీద భక్తితో పోయే వాళ్ళ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసాడా? మరి మీరు ఏం ప్రక్షాళన చేశారు? ఏమీ చేయలేదు. అంటే ఈవోనో జేఈఓనో ఇంకొకరినో మార్చడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ముందు దాన్ని పొలిటిసైజ్ నుంచి తగ్గించండి, దాన్ని తగ్గిస్తే అది మారుతుంది. బిఆర్ నాయుడు గారు వచ్చారు, ఆయనకేమో రాజకీయాలు తెలియదు, టీటీడీ అడ్మినిస్ట్రేషను తెలియదు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఏం చేయాలా? మరి ఎందుకు వచ్చినట్టు ఆయన? దేవుడి సేవ కోసం వచ్చానంటే దేవుడి సేవే కాదు కదా, మీరు అడ్మినిస్ట్రేషన్లో ఒక భాగం. మీరు దేవుడి సేవకు వచ్చి పోయి దండం పెట్టుకొని ఇంటికి పోండి, మీకు ఎందుకు పదవి? అట్లా కదా. కాబట్టి ఆయన కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా, అవి చెయ్యాలి. చాలా పెద్ద బాధ్యతలు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ అంటే మీ మాటకు టీటీడీ అడ్మినిస్ట్రేషన్లో మీరు టాప్. దేవుడికి సంబంధించిన ఏం చేయాలన్నా మీ మాట చెల్లుబాటు అవుతుంది, మీరు చెయ్యాలి. మరి మీరు ఈవనే ముఖ్యమంత్రి ఎదురుగా గొడవలు పడే పరిస్థితి ఉంటే ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా చూసామా ఒక ముఖ్యమంత్రి ఎదురుగా చైర్మన్ ఈవో ఒకరినొకరు దూషించుకోవడము? అంటే ఏం జరుగుతుంది అక్కడ? ఏదో ఒక రకంగా ఇప్పటికీ ఇంకా పాత ప్రభుత్వం మీదే నిందలు వేయాలనుకుంటే ఎట్లా? మీరు ఆయన లెటర్లు పెట్టి చంద్రబాబు నాయుడిని తిట్టించారని ఒకరు, వైసీపీ వాళ్ళు ఏమైనా దీంట్లో హస్తం ఉందేమో అని ఇంకొకరు, లేదు జగన్ పెట్టిన ఈ టోకన్ల సిస్టమే దీనికంతా కారణం అని ఇంకొకరు. ఇంకా ఎన్నాళ్ళు వేస్తారు పాత ప్రభుత్వం మీద? మీ ప్రభుత్వము, మీరు అన్నీ ప్రజలు మీకు అధికారం ఇచ్చి కూర్చోబెడితే మీరు ఇప్పుడు ఇంకా పాత ప్రభుత్వం ఇంకా చేసింది, అది చేసింది, ఇది చేసింది అంటే అప్పుడు ఏదో లడ్డు కల్తీ అది ఇది అన్నారు. ఏమైంది 6 నెలలుగా? ఏమి నిరూపించారు మీరు? మరి తిరుమలకు సంబంధించిన అందరూ అని పడిపోయినారు కదా అప్పుడు, లడ్డు కల్తీ జరిగిందంటే అపచారం అని. ఇప్పుడు ఎవరు మారడం లేదెందుకు? 6 చనిపోతే 6 ప్రాణాలు గాల్లో కలిసిపోతే ఏం జరిగిందని ఒక్కరన్నా మాడుతున్నారు? అన్ని రాజకీయాలేనా? మానవ ప్రాణానికి విలువే లేదా? అసలు ఒక హిందూ పార్టీగా చెప్పుకునే బీజేపీ అయితే ఇప్పటి వరకు దీని మీద ఏమీ రెస్పాండ్ అవును, కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. కూటమిలో ఉన్నప్పుడు ఏ కూటమిలో ఉంటేనేమి మీరు దేవుడికి దేవుడికి విపరీతమైన విలువ గౌరవం ఇచ్చే పార్టీ కదా మీరు. ఇక్కడ ఏదైనా తిరుమలలో అదే జగన్ హయాంలో ఏదైనా జరిగింటే ఇప్పటికి గగ్గోలు అయిపోయి ఏమేమో చేసేసిందరు కదా. ధర్నాలు, తిరుపతి అంతా ధర్నాలు, నిరసనలు, బంధులు ఇవన్నీ చేసి ఉండేవాళ్ళు కదా. మరి ఇప్పుడు ఎందుకు మీరు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుందని ఏం మాట్లాడడం లేదు? అంటే కేవలం పార్టీ మీ కూటమి అధికారం లేకుంటే మీ నోరులు మూతపడిపోతాయా? మీరు దేవుడికి సంబంధించి ఏం జరిగినా మీరు అదే సొంతం చేసుకొని మాడుతూ ఉంటారు కదా, ఏం మాట్లాడడం లేదు. అవును, ఇంకా అప్పుడు రియాక్ట్ అయ్యారు కదా, ఇక్కడ నుంచి ట్రైన్లో జర్నీ చేసుకుంటూ మాధవీలత గారు వెళ్ళడము, ఇలాంటివన్నీ చాలామంది ప్రస్తావిస్తున్నారు. ప్రక్షాళన చేయడానికి ఆయనేమో మెట్లు కడగడము, ఇలాంటి అవన్నీ ఇప్పుడు చాలామంది బయట తీస్తున్నారు. ఎందుకు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు మరి? సైలెంట్ అయిపోయారు. మనం అధికారంలో ఉన్నప్పుడు జరిగితే ఒక లెక్క, అవతల వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగితే ఇంకో లెక్క. ఇప్పుడు ఏం మాట్లాడరు. యాక్చువల్లీ ఒక సేయింగ్ ఉంది, కర్మ ఈజ్ ఏ బిచ్ అని. అది అప్పుడు జరిగిన దానికి అందుకే చాలామంది అడిగేది ఏంటంటే, ఇప్పుడు అనేది అప్పుడు ఏ స్థానంలో అయితే ఉండి ఏమైతే నిందలు వేశారో సరే అట్లా నిరూపించలేదు కదా, కాబట్టి నిందలనే అనాలి. ఇప్పటికీ కూడా లడ్డు విషయంలో చేసినది అదే స్థానంలో ఉండి ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నారు, అదే స్థానంలో ఉండి ఇప్పుడు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని. అంటే నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. కానీ ఈ కర్మ ఈజ్ ఏ బిచ్ అనే అంటే ఎవరు నమ్మకాల వాళ్ళు కానీ కర్మ అనే దాన్ని మనం సపోర్ట్ చేయక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏమిటంటే, మీరు గతంలో చేసిన విమర్శలు ఇవన్నీ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకొని టీటీడీని ప్రక్షాళన చేస్తానంటూనే కదా మీరు ఎన్నికల ప్రచారం చేశారు, తిరుపతిలో అధికారంలోకి వచ్చారు. ఏం ప్రక్షాళన చేశారు, ఎంత చేశారు, ఎలా చేస్తారు?
కొన్ని జరిగిపోయింది. ఇప్పుడు 6 చచ్చిపోయారు, వాళ్ళ ప్రాణాలు వెనక్కి తీసుకురాలేము, మనం ఏదో ఎక్స్గ్రేషియా ఇచ్చాము, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటున్నాము, మీరే స్వయంగా వెళ్ళారు, పరామర్శించారు, వెల్ అండ్ గుడ్. ఒక ముఖ్యమంత్రి నేరుగా వెళ్ళి రంగంలోకి దిగి వాళ్ళందరినీ పలకరించి పరామర్శించి మీకేం పర్వాలేదు, నేను చూసుకుంటా, వైద్యం కావలసి నేను చూసుకుంటా, డబ్బులు కావలసి మేము ఎక్స్గ్రేషియా ఇచ్చి పంపిస్తాము, వీళ్ళకి మీరు వెళుతూ దర్శనం కూడా చేసుకొని పోండి, ఇవన్నీ కూడా పాజిటివ్ సిమ్టమ్సే. ఇక్కడితో అయిపోదు కదా. ఇక ముందు జరగకుండా, ఇక ముందు మీరు సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఎందుకు బోన్లో పెట్టుకుంటున్నారు? అక్కడ ఏ సమర్థులైన అధికారులను తెచ్చుకోండి. మీకు అనుకూలులైన అధికారుల వల్ల ఏ ప్రయోజనం లేదు. మీకు దర్శనాలు చేయిస్తారు అంతే, అంతకుమించి మీ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి దర్శనాలు చేయిస్తారు. సమర్థత కలిగిన అధికారులని అడ్మినిస్ట్రేషన్ని బాగు చేస్తారు. అది గనక గుర్తిస్తే వీళ్ళు పాలకులు, సిస్టమ్ అదే కొంచెం మెరుగుపడడానికి అవకాశం ఉంది. ఇప్పటి వరకు టీటీడీ ప్రగతికి ఆ దెబ్బ ఏదైతే తగిలిందో, అంటే వీళ్ళు వచ్చిన 7 నెలల కాలంలోనే ఏ డ్యామేజ్లు అయితే జరిగాయో నేషనల్ వైడ్ అందరూ మాట్లాడుకునేలా జరిగాయి. మరి ఉన్న 4.5 ఏళ్ల కాలంలో వీళ్ళ ముందున్న, అంటే దాన్ని మర్చిపోయే స్థాయిలో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే అసలు ఎలాంటి ప్రణాళికలు వేయాలి, ఎలాంటి దృష్టి పెడితే కానీ అది అసలు ఆ మర్చిపోయి తిరిగి మళ్ళీ ఆ ప్రగతి వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు తిరుమలలో టాప్ ప్రియారిటీ ఏమిటి? దేవుడి కోసం వచ్చే భక్తులు, అంతే కదా. టాప్ ప్రియారిటీ ఇదే కదా. భక్తుడు సులభంగా శ్రమ లేకుండా దేవుణ్ణి దర్శించుకొని భద్రతగా వచ్చి భద్రతగా ఇంటికి పోవడం అనేదే కదా టాప్ ప్రియారిటీ. ఈ టాప్ ప్రియారిటీని దృష్టిలో పెట్టుకుంటే ఒక సులభంగా దర్శనం, అంటే అన్నీ కాంప్లికేటెడ్ చేసేసినారు. ఒక రూమ్ తీసుకోవాలంటే వాడు చచ్చిపోతాడు. దర్శనము అన్నీ కాంప్లికేటెడే కదా. గంటల తరబడి కాచుకొని ప్రసాదాలు తెచ్చుకోలేడు. ఇంత కాంప్లికేటెడ్ ఎందుకు చేశారు? ఇంత కాంప్లికేటెడ్ భక్తుడిని ఎందుకు దేవునికి దూరం చేస్తూ వస్తున్నారు? మీరు ఎంతసేపు అధికారులు రాజకీయ నాయకులు దగ్గర అవ్వడం వల్ల ఆయన సంతోషిస్తాడా? వెంకటేశ్వర స్వామి ఎప్పుడు సంతోషిస్తాడంటే సామాన్య భక్తుడు తనకు దగ్గర అయినప్పుడు సంతోషిస్తాడు. మీరు అతన్ని దూరం చేస్తున్నారు, సామాన్య భక్తుడిని దూరం చేస్తున్నారు, ఇక్కట్ల పాలు చేస్తున్నారు. క్యూలలో అతన్ని మనిషిగా కూడా చూడడం లేదు, అతన్ని ఏదో జంతువులను కుక్కినట్టు కుక్కుతున్నారు. కనీసం చంటి బిడ్డలకి మహిళలకి ఎవరికి వాష్రూమ్ ఫెసిలిటీస్ సరిగ్గా క్రియేట్ చేయరు, మంచినీళ్ళు ఇవ్వరు, సమయానికి భోజనం పెట్టరు. అతను చేసే రూపాయితోనే కదా ఇంత వ్యవస్థ జీవిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు నిజంగా టీటీడీని సంస్కరించదలుచుకుంటే భక్తుడికి సులువుగా భద్రతగా వేగంగా దర్శనం జరిగి అతను అంతే సేఫ్గా ఇంటికి వెళ్ళేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే, ఎంతసేపు విఐపీల గోల తగ్గించేస్తే, కొండ మీద విఐపీల అంటే ఏ గవర్నరు రాష్ట్రపతి గారు వస్తే మీరు విఐపీ దర్శనాలు చేయండి, ప్రతివాడు తనకు తాను విఐపీ అని ఫీల్ అయిపోయి ప్రతివాడు అనే ఆ సేవలని ఈ సేవలని ప్రతివాడికి దేవుడు ముందర నిలబడాలనే కోరిక ఇదే నడుస్తూ ఉంటే ఇంకా ఎప్పుడు సామాన్య భక్తుడు దర్శనం చేసుకుంటాడు? సామాన్య భక్తుడికేమో మీరు ఎంత వేగంగా తోస్తారంటే, అసలు వీళ్ళ వల్ల ఈయన ఆలస్యాన్ని అంతా కవర్ చేయడానికి, దేవుడికైనా 24 గంటలే కదా ఉండేది, దేవుడికి 36 గంటలు ఉండవు కదా. వీళ్ళ వల్ల ఈయన ఆలస్యాన్ని కవర్ చేయడానికి సామాన్య భక్తులని ఒక్కొక్కసారి దూరం నుంచే, అసలు దగ్గర కూడా పోలేరు, దూరం నుంచే వాళ్ళని మెడపట్టుకొని తోస్తూ ఉంటారు. అదేమి న్యాయం? అది మీరేమో దగ్గరగా పోయి దేవుడికి విగ్రహం ముందు నిలబడి దండాలు పెట్టుకోవచ్చు, మేమేమో అంత దూరం నుంచి పరిగెత్తా ఉండాలి. అది మాకేమి గంటల తరబడి మీరేం దేవుడి దగ్గర నిలబెట్టక్కర్లే, ఒక్క క్షణమైనా మాకు అవకాశం ఇవ్వాలి కదా. గోవిందా అనే అవకాశం కూడా ఇవ్వకుండా మెడబడి తోస్తూ ఉన్నారే, ఇదేమి న్యాయం? ఇది ప్రక్షాళనంటే అధికారులని బదిలీ చేయడము, అధికారులని సస్పెండ్ చేయడము కాదు ప్రక్షాళనంటే డైరెక్ట్ దేవుడికి భక్తుడికి మధ్య ఏమిటి, ఎంతమంది ఈ దళారులంతా అడ్డం ఉన్నారు, ఈ దళారులందరినీ కొంచెంగా క్లీన్ చేసుకుంటూ వచ్చి అతనికి నీట్గా వేగంగా దర్శనమయ్యే మార్గము కనుక చూస్తే అంతకు మించిన ప్రక్షాళన ఏముండదు. ఏవో చెప్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని ఏ భక్తుడు ఏం ఇంటెలిజెన్స్ ఉపయోగించినా మనిషే కదా దర్శనానికి పోతాడు. అయినా అంటే అంత వెయిట్ చేయకుండా క్యూ లైన్లలో ఎలా ముందు మీ విఐపీలు టైం తినేయకుండా చూడండి. విఐపీలు టైం తినేయకుండా చూస్తే ఇతనికి 1 నిమిషం మిగులుతుంది, 1 సెకండ్ మిగులుతుంది సామాన్యుడికి. వాళ్ళు మొత్తం టైం అంతా తినేస్తే ఇతను ఎప్పుడు మీరు దర్శనానికి తీసుకెళ్తారు? దగ్గరికి కూడా పోనీరు. ఎంతమంది దూరం నుంచి, ఎన్నిసార్లు జరగలేదు అది, దూరం నుంచి మెడబెట్టి తోయడం అనేది జరిగింది కదా, అందరికీ జరిగింది కదా, ఎవరికి జరగలేదు?
మీకేమన్నా ముఖ్యం ఈఐపీలకు జరగదేమో మాకు తెలియదు, కానీ మాలాంటి సామాన్యులందరికీ మెడబట్టి తోచిన వాళ్ళే కదా, మేమంతా మెడబట్టి తోయించుకున్న వాళ్ళమే కదా. ఒక్కొక్కసారి దగ్గరికి పోతాము, ఇంకొకసారి దూరం పోతాము. మరి మేము దేవుడి కృపకు పాత్రలు కావాలని దేవుడి దర్శనం కోసం వచ్చి మా కష్టార్జితం నుంచి రూపాయి 10 రూపాయలు వేసిన వాళ్ళమే కదా. మేము ఆడకు వచ్చి ఖర్చు పెడితేనే కదా, బస్సుల్లో వచ్చి రైళ్లలో వచ్చి కొండకి ఎక్కో లేదంటే ఆడ ఉన్న వ్యాపారస్తులకి ఎంతో ఇంతో తిండి తినో ఏదో ఒకటి చేసి ఉండిలో డబ్బులు వేసి ప్రసాదాలు కొనుక్కొని ఇదంతా కూడా మా డబ్బే కదా. ప్రతి సామాన్యుడు తన కష్టార్జితంలో నుంచి కొండకు వచ్చాడంటే 1000, 2000, 5000, 10,000 ఖర్చు పెడుతున్నాడనే కదా. మరి ఇదంతా ఈ సిస్టమ్ అంతా భక్తుడి చుట్టూ ఉన్నప్పుడు భక్తుడిని ఎందుకు దూరం దూరం తోసి అవతల పారేస్తున్నారు మీరు? ప్రక్షాళన అంటే అది చేయకుండా ఎన్ని మాటలు మాడినా వేస్ట్. భక్తుల గురించి ఎవ్వరు మాడరు, ఏదేదో మాడుతూ ఉంటారు. సో ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా ప్రక్షాళన అవసరం అనేది బహుశా ఈ సందర్భంతోనైనా అర్థమయ్యి ఊరికే మాడతారు అన్నీ. వాళ్ళకి బాగా దర్శనం జరిగితే చాలు, భక్తులు ఏడబోతే మనకి మళ్ళీ ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు అందరూ కళ్ళు తెరిచి గోల చేస్తారు అంతే. థ్యాంక్ యూ.